హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియా. సో ఈ వీడియో చేయడానికి ఒక వెరీ బిగ్ రీజన్ ఉందన్నమాట. సో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ టు సపోర్ట్ అస్. సో ఈ వీడియో చేయడానికి ఒక వ్యాలిడేషన్ ఇవ్వాలి ముందే, ఎందుకంటే నేను డాక్టర్ని కాదు కదా. అలాంటప్పుడు హెల్త్ చెకప్స్ని నేను ఎలా సజెస్ట్ చేస్తా? ఖచ్చితంగా డాక్టర్ని కాదు, కానీ మై వైఫ్ ఈజ్ ఏ డాక్టర్. సో తను నాకు ఫ్రీక్వెంట్గా కొన్ని మెడికల్ టెస్ట్ అనేవి చేయించుకోమని చెప్తూ ఉంటుంది అనమాట. ఈవెన్ ఫర్ ఎవ్రీ క్వార్టర్కి, ఎవ్రీ 6 monthsకి ఇలా చెప్తూ ఉంటుంది. నేను ఫస్ట్ నెగ్లెక్ట్ చేసేవాడిని, కానీ అనుకోకుండా ఏంటంటే నాకు తెలిసిన ఒక పర్సన్ హూ ఇస్ 30 years old, అతను రీసెంట్గా చనిపోవడం అనేది జరిగిందనమాట. అతను చనిపోయినప్పుడు నాకు కొన్ని డౌట్స్, లైక్ ఏంటి ఎందుకు చనిపోయాడు అని చూస్తే అతను క్యాన్సర్ ఉంది అండ్ 4th stage తెలిసింది. అండ్ క్యాన్సర్ ఉందని తెలుసుకునే లోపు, అంటే అతని ఫ్యామిలీకి తెలిసి అందరికి తెలిసేసరికి 1.5 month అయింది ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి, ఈ డెసిషన్స్ అందరూ తీసుకోవడానికి. 1.5 month లోపు తను చనిపోవడం అనేది జరిగింది. అది తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది, అరే లైఫ్ అనేది ఇంత అన్ప్రెడిక్టబుల్ ఉంది, కానీ మనం ఏ రకంగా జాగ్రత్త తీసుకోవచ్చు. అది క్యాన్సర్ అనే కాదు, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలామంది హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు, చాలామంది బీపీ వచ్చి చనిపోతున్నారు, చాలామంది ప్యానిక్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు. సో ఇలాంటప్పుడు మనం ఎటువంటి కేర్ తీసుకోవచ్చు అంటే, నా వైఫ్ నాకు ఎప్పుడు సజెస్ట్ చేసే కొన్ని టెస్ట్లు అయితే నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. సో అవేంటి అంటే, ఫస్ట్ సిబిపి అంటే ఏంటంటే బేసిక్గా అది మనకి బ్లడ్ టెస్ట్ కిందకు వస్తుంది అనమాట. ఈ సిబిపి ద్వారా ఏంటంటే మన బ్లడ్లో హిమోగ్లోబిన్ కౌంట్ ఎలా ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తుంటాయి. ఈ సిబిపి అనే టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా మన బ్లడ్ ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంది, బ్లడ్ ఎలా ఉంది, సీరం ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి. దాని ద్వారా ఏంటంటే రేపొద్దు నీకు ఎటువంటి యాక్సిడెంట్ అయినా ఖచ్చితంగా వాళ్ళు అడిగేది ఏంటంటే సీరం ఎంత ఉంది, క్లాటింగ్ టైం ఎంత, ఇలాంటివన్నీ అడుగుతుంటారు. ఇవన్నీ కూడా నీకు ఈ బ్లడ్ టెస్ట్లో కవర్ అయిపోతుంటుంది. సో నేను నా వరకు చెప్తున్నాను, ప్రతి 6 నెలలకు ఒకసారి నేను ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకుంటాను. ఎందుకంటే రేపు ఏదన్నా అయ్యింది, సడన్గా నాకు బ్లడ్ కావాలి అంటే ఈ డీటెయిల్స్ కోసం మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించడం ఇలాంటివన్నీ ఉంటాయి, కానీ నా దగ్గర ఎప్పుడు రిపోర్ట్స్ రెడీగా ఉంటాయి. సో దిస్ ఇస్ వన్ టెస్ట్ విచ్ ఐ వుడ్ రికమెండ్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎఫ్టీ అండ్ ఆర్ఎఫ్టీ. చాలామంది బాయ్స్ మెయిన్గా ఈ ఆర్ఎఫ్టీ గురించి నెగ్లెక్ట్ చేస్తుంటారు. అంటే రీనల్ ఫంక్షన్ అనమాట. రీనల్ ఫంక్షన్ అంటే ఏంటంటే బేసిక్గా మీ కిడ్నీ ఫంక్షనాలిటీ ఎలా ఉంది అనేది అక్కడ తెలుస్తుంది. కిడ్నీలో సాల్ట్స్ ఎలా ఉన్నాయి, కిడ్నీ ఫంక్షనాలిటీ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా అక్కడ తెలుస్తాయి అనమాట. సో ఈ రీనల్ టెస్ట్. ఎల్ఎఫ్టీ అంటే ఏంటంటే లివర్ ఫంక్షనల్ టెస్ట్ అనమాట. ఈ ఎల్ఎఫ్టీ ఆర్ఎఫ్టీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మెయిన్గా బాయ్స్ కొన్ని రకాల వాటికి అలవాటు పడుతూ ఉంటారు. మెయిన్గా మీకు తెలిసిందే, ఆల్కహాల్ కావచ్చు, కన్సంప్షన్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది కాకపోయినా కొంతమందికి, బాయ్స్కి ఎక్కువ శాతం మందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. బాయ్స్కి చాలా కామన్, ఈవెన్ గర్ల్స్కి కూడా వస్తాయి. నేను ఇది స్పెసిఫిక్ టు బాయ్సే కాదు, గర్ల్స్కి కూడా చెప్తున్నాను. బట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఏంటంటే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, లివర్ కూడా ఫంక్షనాలిటీ బాగుంటే రేపొద్దున మనకి చాలా ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఆ లివర్ కానీ లేకపోతే కిడ్నీ కానీ మనకు సడన్గా ఎఫెక్ట్ చూపించిందంటే దాని నుంచి కోలుకోవడం అనేది చాలా కష్టమైపోతుంది. సో అందుకని ఏంటంటే ఈ ఎల్ఎఫ్టీ ఆర్ఎఫ్టీకి సంబంధించిన టెస్ట్ కూడా చేసుకోవడం అనేది మంచిది. ఇది కూడా మనకి బ్లడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో దీస్ టూ ఆర్ వన్ మోర్ టెస్ట్ దట్ యూ నీడ్ టు కన్సిడర్ ఫర్ ఎవ్రీ 6 to 8 months, లేకపోతే 1 yearలో అయినా ఒకసారి చేయించుకోవడానికి అయితే ట్రై చేయండి. సో బ్లడ్ టెస్ట్ అయితే నేను ఖచ్చితంగా 6 monthsకి ఒకసారి చేయించుకుంటా, మీకు ఒప్పుకుంటే చేయించుకుని, లేదా 1 yearకి ఒకసారి అయినా పర్లేదు. ఎల్ఎఫ్టీ అండ్ ఆర్ఎఫ్టీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి వచ్చేసి ర్యాండమ్గా బ్లడ్ షుగర్ చూసుకోవడం. మనకున్న స్ట్రెస్కి, మనకున్న టెన్షన్స్కి ఈ మధ్య కాలంలో అందరికి కూడా బీపీ, షుగర్ కామన్ అయిపోయినాయి. అండ్ చూసినట్లయితే 30 ఏళ్ళ వాళ్ళు, 24 ఏళ్ళ వాళ్ళు, 25 ఏళ్ళ వాళ్ళు కూడా ఈ బీపీ, షుగర్ అనేవి వచ్చేస్తున్నాయి. కానీ వాటిని వచ్చిన తర్వాత మనం తగ్గించుకోవడానికి కష్టం. మీకు తెలిసిందే షుగర్ వల్ల ఎంతమంది బాధపడుతున్నారో. అండ్ యంగర్ జనరేషన్ కూడా షుగర్ అనేది వచ్చేస్తుంది. పుట్టిన పిల్లలకు కూడా ఈ మధ్య షుగర్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఎటువంటి టెస్ట్ చేయించుకోవచ్చు అంటే, బీపీ, షుగర్ టెస్ట్ అది చాలా చిన్నదే, మన దగ్గర కిట్ ఉంటే మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కాబట్టి 6 to 8 monthsకో లేకపోతే 3 monthsకి 4 monthsకో ఒకసారి ఈ టెస్ట్ కూడా చేయించుకుంటే మంచిది. నాకేం లేదు కదా, బాగానే ఉంది అనుకోవచ్చు, కానీ సెల్ఫ్ ఎగ్జామినింగ్ అనేది చేసుకుంటే కూడా మంచిది. స్నానం చేస్తున్నప్పుడు మన బాడీని మనం తడుముకుంటున్నాం. ఎందుకంటే నేను చూసిన చాలామంది క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళకు ఏదో పార్ట్లో గడ్డ ఉంది అని చెప్పేసి వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు అలా తడుముకుంటున్నప్పుడు వాళ్ళకి కనిపించి ఏంటి తేడా ఉందని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి అది క్యాన్సర్ అని తెలిసిన చాలామంది ఉన్నారు నా తెలిసిన వాళ్ళు. సో అందుకని నేను చెప్పాలనుకుంది ఏంటంటే, బాడీని సెల్ఫ్ అసెస్ చేసుకున్నాను. రోజు ఒకేలా ఉందా, ఎక్కడైనా ఏమన్నా తేడా జరుగుతుందా, ఏదన్నా పార్ట్లో నాకు ఏదన్నా తేడా ఉందా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్ దట్ ఐ వాంట్ టు అడ్రస్. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, గర్ల్స్కి మేజర్గా మ్యామోగ్రామ్. ఈ మధ్యకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందో రాదో మనకు తెలియదు, కానీ దానికి సంబంధించిన టెస్ట్లు అయితే ఆల్రెడీ ఉన్నాయి కదా మార్కెట్లో. సో ఎలా చేయించుకోవాలి అంటే మ్యామోగ్రామ్ అనమాట. మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. 2 yearsకి ఒకసారో 1 yearకి ఒకసారో ర్యాండమ్గా చేయించుకోండి.
సమ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్లో ఉంది ఖచ్చితంగా, అది తక్కువైతే కాదు. కానీ ముందే డిటెక్ట్ చేయగలిగే అవకాశం అనుకున్నప్పుడు మనం దాన్ని ఎందుకని సద్వినియోగం చేసుకోకూడదు. సో ఇదొక్కటి కూడా గుర్తుపెట్టుకోండి. ఈ టెస్ట్ ద్వారా మోస్ట్లీ మీకున్న ఇష్యూస్ ఏమన్నా కూడా బయటకు వచ్చేస్తాయి. ఈవెన్ క్యాన్సర్ సెల్స్ ఉంటే కూడా మీ బాడీలో బ్లడ్ టెస్ట్లో అప్పటికి కొంచెం తేడా అనేది తెలిసిపోతుంది. ఈవెన్ మీకు తేడా అనిపిస్తే, అది మీ గొంతులో కావచ్చు, ఏ పార్ట్లో ఉన్నా కూడా చిన్న తేడా అనిపిస్తే దాన్ని ఓవర్ ద ఇయర్స్ అలాగా దాచిపెట్టుకోకుండా జస్ట్ గో టు ద డాక్టర్. ఎందుకంటే ఇది నేను మన కమ్యూనిటీకి ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, బేసిక్గా మనం ఏంటంటే 25 దాకా చాలా చలాకీగా ఉంటాం, చాలా పనులు ఉండవు, చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటాం. ఆఫ్టర్ 25 ఏంటి అంటే మనకి మెల్లిమెల్లిగా కొన్ని ఇన్ఫెక్షన్స్, లేకపోతే మన ఏజ్ వల్ల కావచ్చు, కొంచెం మోకాల నొప్పులు, లేకపోతే కొన్ని పనులను మనం చేసుకోలేకపోవచ్చు. కానీ అవి చేసుకోలేకపోతాం కదా, పర్లేదు అని వదిలేయచ్చు. అలా వదిలేయకుండా గమనించుకోవాలి. నా కళ్ళుకి సరిగ్గా కనబడుతున్నాయా లేదా ఐ టెస్ట్కి వెళ్దాం. నాకు ఏదన్నా యూరిన్ పోసేటప్పుడు ఇన్ఫెక్షన్గా ఉందా, యూరాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం, చూపించుకుందాం. అది వదిలేయకూడదు. అలాంటివన్నీ కూడా మనం వదిలేయకూడదు. ఎప్పుడు కూడా ఏం కాదులేపా తర్వాత చూసుకోవచ్చుపా అని వదిలేయకూడదు. ఎందుకంటే వి డోంట్ నో, అది వదిలేసిన తర్వాత చాలా రోజులు వెళ్ళిన తర్వాత అది ఎంత పెద్ద అనర్థానికి దారితీస్తుందో మనం చెప్పలేం. కాబట్టి నేను చెప్పిన ఈ కొన్ని టెస్టులు చేయించుకోండి. మీ బాడీని ఎప్పుడు కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉండండి. అండ్ మీకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ మెడికేషన్ టైంకి తీసుకోండి. ఒకవేళ మీకు ఏదన్నా ఉంటే కూడా. ఇది నేను ఎందుకు చెప్తానంటే, నేను హెల్త్కి అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఒకవేళ అంటూ మనం ఏదైనా సాధించాలి అంటే ముందు మనం ఉండాలి. ఉండాలంటే మనకి ఏమన్నా ఉందో తెలియాలి. ఏమో ఈ రోజుకి అన్ని టెస్టులు చేసుకుని రేపు మనం పోవచ్చు, కానీ తెలుసుకుని పోతే కొంచెమైనా దానికి అర్థం ఉంటుంది అనేది నా ఫీలింగ్. ఈవెన్ నాకు కూడా ఏమైనా రోగాలు ఉండొచ్చు, నేను కూడా పోవచ్చు, కానీ పోయేది తెలుసుకుని పోదాం అనేది నా ఫీలింగ్ అనమాట. సో అదొక్కటే మీకు చెప్పాలనుకున్నాను. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.